జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ వైభవాన్ని స్మరిస్తూ ఇంతకుముందు అశ్వనీ నక్షత్ర విశిష్టతని, తదనుగుణంగా శ్రీ విష్ణు సహస్రనామంలో మొదటి 4 శ్లోకాలని ఎలా అనుసంధించాలో తెలుసుకున్నాం. ఇవాళ భరణీ నక్షత్ర వివరాల్ని తెలుసుకుంటున్నాం. భరణీ నక్షత్రము శుక్రుని ఆధిపత్యంతో నడిచే నక్షత్రం. భరణి అనగా భరించేది, మోయగలిగేది అని అర్థం. సామాజిక, నైతిక మరియు నియమాలకు అనుగుణంగా నడుచుకునే ధర్మదేవత, మృత్యుదేవత అయిన యముడు అధిపతిగా కలిగి ఉన్న నక్షత్రము ఇది. విశ్వరహస్యానికి, సృష్టికి ప్రతీకగా సూచించబడుతుంది. భరణీ నక్షత్రం యొక్క గుర్తు త్రిభుజం. ఇది సృష్టికి మూలం. అధిపతి శుక్రుడు, అధిదేవత యముడు. ఈ నక్షత్రపు రాశి మేషము. భరణీ నక్షత్రము తేజోవంతమై ఉత్తేజభరితంగా ప్రకాశిస్తూ ఉండే చురుకైన నక్షత్రం. దీనిని ఉగ్ర నక్షత్రంగా కూడా పిలుస్తారు. ఈ నక్షత్రము లౌక్యము, చొరవ, సమయానుకూల అభిప్రాయాలు, నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండడం మొదలగు లక్షణాలకి మూలం. భరణీ నక్షత్రాన్ని విశ్వాసంతో ధ్యానిస్తే శ్రీహరి అనుగ్రహంతో చంద్ర, రాహు, శని మొదలగు గ్రహాలు అందజేసే ప్రతికూల కాలాలను సైతము అనుకూలం చేస్తాయి. ఆ కాలస్వరూపుడైన పరమాత్ముని కైంకర్యమే సేవగా ఉన్న కాలయముని యొక్క అనుకూలతను పొందుతాం. ఈ భరణీ నక్షత్రపు శ్లోకము: భరణీ నక్షత్రమవ్యాత్ యమో యస్యాధిదేవత కాలస్వరూపీ ప్రౌఢశ్రీ ధర్మఫలప్రద. ఈ భరణీ నక్షత్రం 1వ పాదం వారు శ్రీ విష్ణు సహస్రనామంలోని స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమ అనే శ్లోకాన్ని, భరణీ నక్షత్రపు 2వ పాదం వారు అప్రమేయో హృషీకేశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మ మనుస్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువ అనే శ్లోకాన్ని, భరణీ నక్షత్రపు 3వ పాదం వారు అగ్రాహ్యశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దన ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం అనే శ్లోకాన్ని, చివరిగా భరణీ నక్షత్రపు 4వ పాదం వారు ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అని ఈ శ్లోకాలని ఆచార్యుని సూచనానుగుణంగా సాధన చేస్తే ఆ శ్రీమన్నారాయణుని కైంకర్యపరుడైన కాలుని అనుగ్రహాన్ని, శుక్రుని సానుకూలతలన్నీ లభించి ధర్మాధర్మ ఫలాలని స్వీకరించి తరిస్తారు. లక్ష్మీనారాయణుని అనుగ్రహంతో అందరూ కలిసి ఆనందంగా జీవించడానికి నక్షత్రాలు, గ్రహాలు అన్నీ అనుకూలించాలని ఆ పరమాత్మ సన్నిధిలో ప్రార్థన చేస్తూ కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్వర్చితోదయాయై నమః అని అనుసంధానం చేస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.